ఈ రోజులలో మనము టైప్ 2 డయాబెటీస్ అనేది మనకు ఎక్కువ చూస్తున్నాము. మనకు యంగ్ డయాబెటీస్ అంటే 40 ఏళ్ల లోపే మనకి ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఈ టైప్ 2 డయాబెటీస్ రావడానికి రీజన్ ఏంటంటే మెయిన్గా మనకు ఎక్కువ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ లైక్ మనకు మైదా ఫుడ్స్ కానీ బయట జంక్ ఫుడ్ కానీ పిజ్జా బర్గర్లు కానీ తినడం వల్ల దీనివల్ల మనకి ఒబేసిటీ వస్తుంది. దీనివల్ల టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం, అంటే మామూలుగా శారీరక శ్రమ అనేది మనకు బాడీలో లేకపోవడము, ఎక్కువ సిట్టింగ్, మనకు 8 అవర్స్ 10 అవర్స్ సిట్టింగ్ వల్ల కూడా మనకి ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తుంది. ఇంకోటి ల్యాక్ ఆఫ్ స్లీప్ కూడా, అంటే మనకు నిద్ర అనేది 6 అవర్స్ కన్నా తక్కువ పోవడము, లేదంటే మినిమం 8 అవర్స్ ఉండాలి, 6 అవర్స్ కన్నా తక్కువ పోవడం. ఇంకోటి స్ట్రెస్ వల్ల ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది ఎక్కువ వస్తుంది. ఈ మధ్యలో యంగ్ డయాబెటీస్ వాళ్ళకు బాగా చూస్తున్నాము. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు యంగ్ డయాబెటీస్ ఎఫెక్ట్ చేయడం వల్ల ఫ్యూచర్లో మనకి కాంప్లికేషన్స్ ఎర్లీ ఏజ్లో రావడం వల్ల మార్బిడిటీ పెరుగుతుంది, వర్క్ లైఫ్ అండ్ ప్రొడక్టివ్ లైఫ్ అనేది తగ్గిపోతుంది. సో ఈ డయాబెటీస్ అనేది చాలా వరకు ప్రివెంటబుల్ ఉంటుంది. మన ఒక డైట్ కంట్రోల్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మనం ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. ఫ్యూచర్ జనరేషన్కి మనం ఆదర్శంగా నిలవచ్చు. సో నా పేరు డాక్టర్ సందీప్ రెడ్డి. నేను ఇక్కడ ఎండోక్రైనాలజిస్ట్. మామూలుగా మేము రోజు ఓపీలో వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి టైప్ 2 డయాబెటీస్ అనేది కానీ టైప్ 1 డయాబెటీస్ కానీ డిఫరెంట్ డయాబెటీస్ అనేది ట్రీట్ చేస్తుంటాము. నార్మల్గా మనకు ఈ కాంప్లైంట్లో మనకి ఇప్పుడు డయాబెటీస్ ట్రీట్మెంట్ అనేది ఒక సింగిల్ స్పెషాలిటీ కాకుండా మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఒక డయాబెటీస్ ట్రీట్మెంట్ కోసం ఒక డయాబెటాలజిస్ట్ కానీ ఎండోక్రైనాలజిస్ట్ కానీ అదొక న్యూట్రిషనిస్ట్ మన దగ్గర ఉన్నారు, ప్లస్ ఫిజియోథెరపిస్ట్ అండ్ సైకియాట్రిస్ట్ కూడా కావాలి. ఇట్స్ టీమ్ వర్క్. సో ఎనీ డయాబెటిక్, మీకు తెలుసు డయాబెటిస్ అనేది మనకు బాడీలో ఇన్సులిన్ అనేది పనిచేయకపోవడం ద్వారా కానీ ఇన్సులిన్ తక్కువ అవడం వల్ల కానీ డయాబెటీస్ అనేది రావచ్చు. సో ఈ డయాబెటీస్ మనకి ట్రీట్ చేయకపోతే ఫ్యూచర్లో మనకు కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి. అంటే ఏ కాంప్లికేషన్స్ అంటే డయాబెటిక్ నెఫ్రోపతి, అంటే కిడ్నీ అదే నరాలకు సంబంధించిన ప్రాబ్లం కానీ, డయాబెటిక్ నెఫ్రోపతి కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం కానీ, లేదంటే డయాబెటిక్ రెటినోపతి కంటికి సంబంధించిన ప్రాబ్లం కానీ, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే ఈ స్ట్రోక్స్ కానీ, లేదంటే కాళ్ళకు పుండ్లు అవ్వడం కానీ, ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి మనం డయాబెటీస్ ట్రీట్ చేస్తాం. సో ఈ డయాబెటీస్లో మనకు యూజువల్గా 2 రకాలు ఉన్నాయి. ఫస్ట్ ఏమో టైప్ 1 డయాబెటీస్. ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది మనకి చిన్నపిల్లల్లో వస్తుంది. ఒక 20 సంవత్సరాల లోపు వాళ్ళకి చాలా కామన్గా ఉంటుంది. మనకి 20 సంవత్సరాల తర్వాత వచ్చేది మేబీ టైప్ 1 ఉండొచ్చు, టైప్ 2 కూడా ఉండొచ్చు. సో టైప్ 2 అనేది, టైప్ 2 అంటే 2వ రకం పెద్దవాళ్ళలో కామన్గా చూస్తాము. సో ఇది మామూలుగా 40 సంవత్సరాల తర్వాత వస్తుంది, 40 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళకి వస్తుంది. సో ఈ మధ్యలో ఏం చూస్తున్నామంటే మనకి యంగ్ అంటే 20 సంవత్సరాల వారికి కూడా మనకు టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. ఇంతకుముందు ఎలా ఉండేదంటే టైప్ 2 1990s కానీ 2000లో కానీ మనకు 40, 50, 60 ఇయర్స్ వాళ్ళకి డయాబెటీస్ అనేది ఉండదు. ఇప్పుడు ఏమవుతుందంటే 20 ఇయర్స్కి మనకు డయాబెటీస్ వస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు ఒకటేమో ర్యాపిడ్ అర్బనైజేషన్. చాలా మందికి మనకు ఫాస్ట్ ఫుడ్ అండ్ బయట ఎక్కువ ఫుడ్ తినడం, మనకి ఫుడ్ కూడా మనకు అవైలబిలిటీ చాలా ఫ్రీక్వెంట్గా ఉంది. ఈవెన్ 10 మినిట్స్లో 5 మినిట్స్లో మనకు ఫుడ్ డెలివరీ అవుతుంది. సో దీనివల్ల మనకు ఫుడ్ ఎక్కువైపోతుంది. ఇంకోటి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, అంటే మనకు ఎక్సర్సైజ్ శారీరక శ్రమ అనేది లేదన్నట్టు అసలు. సో నార్మల్గా ఇంతకుముందు ఏమంటే మనకి కూర్చొని చేసే పనులు అనేవి చాలా తక్కువ ఉండేది. ఎక్కువ మంది వ్యవసాయం చేసే వాళ్ళు కాబట్టి అంతకుముందు కొద్దిగా మనకు ఫుడ్ కూడా అవైలబిలిటీ లేదు, ఎక్సర్సైజ్ ఎక్కువ ఉండేది కాబట్టి కొద్దిగా డయాబెటీస్ అనేది తక్కువైంది. వెనెవర్ మనకు ఈ వ్యవసాయం తగ్గి ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ బ్లూ కలర్ జాబ్స్ కానీ ఎక్కువడం వల్ల శారీరక శ్రమ తగ్గిపోయి దానివల్ల ఈ ఒబేసిటీ డయాబెటీస్ అనేది ఎక్కువ అవుతుంది. ఇంకేమైనా మెయిన్గా స్ట్రెస్ అనేది ఈ మధ్యలో చాలా మందికి ఎక్కువ అవుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి కూడా ఈ స్ట్రెస్ రిలేటెడ్ జాబ్ కానీ, స్ట్రెస్ రిలేటెడ్ మ్యారేజ్ కానీ ఎనీథింగ్, దానివల్ల కూడా మనకి ఈ డయాబెటీస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో మెయిన్లీ ఒకటేమో డైట్ అనేది హై క్యాలరీ డైట్ ఒకటి తీసుకోవడము, ఎక్సర్సైజ్ లేకపోవడము, ఈ స్ట్రెస్ వల్ల ఈ మూడింటి వల్ల ఈ మధ్యలో 20-25 ఇయర్స్ 30 ఇయర్స్కి మనకి ఈ డయాబెటీస్ చూస్తున్నాము. ఈ డయాబెటీస్తో పాటు ఎంగేజ్లో హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. ఇట్స్ బికాజ్ ఆఫ్ ఈ డయాబెటీస్ మనకు డైట్ అనేది లేకపోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల వస్తుంది. సో మనం మామూలుగా మన దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉన్నాయంటే, మన డయాబెటిక్ ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ అనేది షుగర్ కంట్రోల్ కాకుండా ఫస్ట్ వెయిట్ లాస్ని టార్గెట్ చేస్తాం. వెయిట్ లాస్ అంటే
ఎనీ పేషెంట్ ఒబేస్ ఉన్నప్పుడు, వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు, వెయిట్ లాస్ ద్వారా డయాబెటీస్ అని న్యాయం కావడం వల్ల మళ్ళీ మెడిసిన్స్ లేకుండా కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ వెయిట్ లాస్ అన్నమాట. ఆ వెయిట్ లాస్ అనేది ఇంపార్టెంట్. సో వెయిట్ లాస్కి మన దగ్గర న్యూట్రిషనిస్ట్ ఉన్నారు, డైట్ అడ్వైజ్ చేస్తారు, మనం ఎక్సర్సైజ్ ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు, ఎక్సర్సైజ్ అడ్వైజ్ చేస్తారు. సో ఈ డైట్ ఎక్సర్సైజ్ ద్వారా వెయిట్ లాస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఒకవేళ డైట్ ఎక్సర్సైజ్ ద్వారా వెయిట్ లాస్ కాకపోతే మనకి ఇప్పుడు న్యూయర్ డ్రగ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో అవి మనకు GLP-1 డ్రగ్స్ అంటారు. ఇవి కొత్తగా మార్కెట్లో వస్తున్నాయి, 2-3 సంవత్సరాలు అవుతుంది. ఆ డ్రగ్స్ యూజ్ చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే బరువు అనేది తగ్గిపోతుంది. బరువు అనేది నార్మల్గా ఒక 10 నుంచి 15 kg వరకు తగ్గచ్చు. టాబ్లెట్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఈ మనకు ఇప్పుడు ఈ మధ్యలో 1 month 2 months అవుతుంది కొత్త ఇంజెక్షన్ వచ్చింది. అది ట్రిజాపటైడ్ అని మాంజారో అని ఇంజెక్షన్ ఉంది. సో ఈ ఇంజెక్షన్ వాడితే అరౌండ్ 15 to 25% వెయిట్ లాస్ కూడా కావచ్చు. వారానికి ఒకసారి ఇస్తాము. సో ఇనీషియల్గా ఏంటంటే వెయిట్ తగ్గడం ద్వారా మన డయాబెటీస్ కంట్రోల్లో తేవచ్చు. సో మెయిన్ ఇప్పుడు మన ట్రీట్మెంట్ అంతా వెయిట్ లాస్ అండ్ షుగర్ మేనేజ్మెంట్ గురించి అది మెయిన్గా ఉంది. ఇంకా ఇప్పుడు వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ అంటే మనకి ఒకటేమో టాబ్లెట్ ఉంది, ఓరల్ సెమాగ్లూటైడ్ అంటారు. సెమాగ్లూటైడ్ టాబ్లెట్ ఇది మనం డైలీ ఇస్తాము. దాంతో అరౌండ్ 10 kgs వెయిట్ లాస్ అవుతుంది. 3 to 6 months వాడాల్సి వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, ఓన్లీ గ్యాస్ట్రిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కొంచెం నాసియా కానీ, వామిటింగ్ కానీ, డైరియా కానీ ఉండొచ్చు మ్యాక్సిమం. అదొక టాబ్లెట్ చేస్తే దగ్గర నేల వెయిట్ లాస్ ఉంది. మనం చాలామంది యూజ్ చేస్తాం, వెయిట్ లాస్ అయ్యారు చాలా వరకు. ఆ వెయిట్ లాస్ ఉన్న ద్వారా డయాబెటీస్ అనేది తగ్గిపోయింది, అంటే మళ్ళీ టాబ్లెట్ కూడా ఆపేస్తాం. నెక్స్ట్ వచ్చేసి లిరాగ్లిటైడ్ అనే ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ డైలీ తీసుకోవాలి. ఇది 3 to 6 months ఇస్తాం, 3 నుంచి 6 నెలలు. అంటే ఇక అది డిపెండ్ పేషెంట్స్. కొందరికేమో 3 monthsలో వస్తుంది, 6 months వస్తుంది, కొందరికేమో వెయిట్ లాస్ రాదు. ఒకసారి 1 year కూడా వాడాల్సి వస్తుంది. కొంచెం లైఫ్ లాంగ్ వాడినా ఏం ప్రాబ్లం ఉంది. లేదు, వేరేనా ఏం తగ్గరండి. ఇప్పుడు సపోజ్ 70 kgs ఉన్నారు అనుకోండి, 6 kgs తగ్గడానికి 3 to 6 months పడుతుంది. మనకి ఏంటంటే 10% వెయిట్ లాస్ కావాలంటే. సో 100 kg ఉన్న వాళ్ళు 10 kg తగ్గాలి. డైట్ కంప్లీట్ చేయాలి. సపోజ్ ఏమవుతుందంటే నేను డైట్ అడ్వైజ్ చేశాను, డైట్ అడ్వైజ్ చేస్తే మీరు డైట్ చేస్తున్నారు బట్ వెయిట్ లాస్ కావట్లేదు. ఎందుకంటే మధ్య మధ్యలో ఏదో అన్నం తినేస్తున్నారు. సో ఈ ఇంజెక్షన్ వాడడం ద్వారా అంటే మనకు ఆకలి అనేది ఉండదు, క్రేవింగ్స్ రావు. సో డైట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి సార్. ఇంజెక్షన్ ఇచ్చిన డైట్ కాదు, ఇంజెక్షన్ తీసుకొని కూల్ డ్రింక్స్ తాగితే వెయిట్ లాస్ కాదు. షుగర్ లెవెల్ టైప్ 1 ఏ రేంజ్లో ఉంటుంది? షుగర్ టైప్ 1 వాళ్ళకి అట్లే రేంజ్ ఏముందండి. ఇప్పుడు టైప్ 1 టు టైప్ 2 ఎసెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏజ్ ఒకటి. ఆ ఏజ్లో ఏంటంటే బిలో 20 years వాళ్ళకి యూజువల్గా టైప్ 1 వస్తుంది, అబౌవ్ 20 years వరకు టైప్ 2. హార్డ్ అండ్ ఫాస్ట్ ఏం కాదు, 20 years అబౌవ్ వాళ్ళకి టైప్ 1 రావచ్చు. బట్ ఏంటంటే ఆన్సెట్ ఇప్పుడు టైప్ 2 అంటే స్లోగా పెరుగుతుంది షుగర్. ఈ టైప్ 1లో వితిన్ 1 month 2 monthsలో షుగర్ అనేది 300, 400, 600 అప్పుడు వెళ్ళచ్చు. ఒక్కోసారి డయాబెటిక్ కీటోసిస్ వస్తుంది, అంటే బాగా షుగర్ ఎక్కువై బాడీలో కీటోన్స్ పెరిగి అడ్మిషన్ అయ్యి ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. టైప్ 1లో ఓన్లీ మెడిసిన్స్ ఏమి ఉండవు, ఓన్లీ ఇన్సులిన్, ఇంకేం ఉండదు. ఇన్సులిన్లో డిఫరెంట్ ఇన్సులిన్ పంప్స్ ఉన్నాయి కొత్తగా. ఇది కొత్త అడ్వాన్స్ ఆటోమేటెడ్ పంప్స్ ఉన్నాయి, నార్మల్ బేసిక్ నుంచి ఆటోమేటెడ్ వరకు ఉన్నాయి. ఇన్సులిన్ పంపు ఇన్సులిన్ ఓన్లీ ఫర్ టైప్ 1. ఈ టైప్ 2 అనేది ప్రివెంటబుల్. టైప్ 1 అనేది ప్రివెంటబుల్ ఉంది కానీ మన ఇండియాలో లేదు. బట్ అది ఏంటంటే మనం ఎప్పుడో రాకముందు ఐడెంటిఫై చేసి, జెనెటిక్ ద్వారా ఐడెంటిఫై చేసి ఇంజెక్షన్ ఉంటుంది, అది ఇస్తే తగ్గియచ్చు టైప్ 1. బట్ అది మన ఇండియన్ కండిషన్స్ లేదు. టైప్ 2 అనేది మెయిన్గా మనకు లైఫ్ స్టైల్ డిసీజ్ అనేది. సో ఇది ఒబేసిటీ, వెయిట్ కంట్రోల్ చేయడం ద్వారా రాకుండా చేయొచ్చు. వచ్చిన ఎర్లీ స్టేజెస్లో యూ కెన్ రివర్స్ ద టైప్ 2 డయాబెటీస్. ఈ షుగర్ కంట్రోల్ ఉంటే డోస్ తగ్గిస్తారు సార్? అది HbA1c ద్వారా తెలుస్తుంది. అది ఇప్పుడు మేమైతే అవర్ టార్గెట్ ఇస్ టు మెయింటైన్ 6 to 6.5 HbA1c. 6 బిలో వస్తుందంటే డోస్ తగ్గిస్తాం. కంపల్సరీ మెడిసిన్ వాడాలని చూడడం లేదు, మీరు డైట్ మెయింటైన్ చేస్తే వెళ్ళాలి. ప్రాబ్లం ఏంటంటే మనం మెడిసిన్ వాడడం అంటే మళ్ళీ వాళ్ళు డైట్ కూడా మానేస్తారు. సో అది ప్రాబ్లం. 100 దాటిన వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనుకుంటారా సార్? 100 లోపల అంటే ఇప్పుడు ఫాస్టింగ్ మనకి ఇప్పుడు షుగర్ లెవెల్ అనేది 100 బిలో ఉండాలి. సో
సో 100 టు యాక్చువల్గా ఇంతకుముందు 110 to 126 ఉండే, 100 to 126 ప్రీ డయాబెటీస్. అంటే వీళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ పెరుగుతాయి. వీళ్ళు 100 to 126 ఉన్న వాళ్ళు కనుక వెయిట్ లాస్ అయ్యి మీరు బరువు తగ్గించారనుకోండి, బరువు తగ్గుతాయనుకోండి, మీకు ఇది డయాబెటీస్ తగ్గే ఛాన్సెస్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి అన్నట్టు. ఇది ప్రీ డయాబెటీస్ కండిషన్. ఇది ఇంపైర్డ్ ఫాస్టింగ్ అంటారు. మళ్ళీ తిన్న తర్వాత అంటే గ్లూకోజ్ అయితే 140 to 200 వల్ల కూడా ప్రీ ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటారు. అది కూడా మనకు రిస్క్ ఆఫ్ డయాబెటీస్ ఫ్యూచర్లో పెరుగుతుంది. ఈ బార్డర్ లైన్ ఉన్న వాళ్ళకి ఐడెంటిఫై చేసి మనం డైట్ కంట్రోల్ చేసాం అనుకోండి, ఫ్యూచర్లో డయాబెటీస్ రాదు. HbA1c చేయించుకొని వస్తే దాన్ని మీరు మెడిసిన్స్ తగ్గించే ప్రయత్నం చేస్తారా? తర్వాత మళ్ళీ ఒకసారి 3 months తర్వాత అంటే ఇది HbA1c నార్మల్ ఉంటే ఏం చేయాలి, ఒకవేళ తక్కువ ఉంటే తగ్గిస్తాము. బట్ ఏంటంటే మన దగ్గరకు వస్తే ఏంటంటే మనం నెంబర్ ఆఫ్ మెడిసిన్ తగ్గడానికి ట్రై చేస్తాం. అంటే మనం డైట్ ఎక్కువ అడ్వైజ్ చేసి డైట్ మీద కాన్సన్ట్రేట్ చేసి సో మనం మెడిసిన్స్ తగ్గడానికి చాలా ట్రై చేస్తాం. రైస్ ఎక్కువ తినడం వల్ల వస్తుంది షుగర్ అని వాస్తవం దాంట్లో. మెయిన్ రీజన్ మన సౌత్ ఏషియన్స్లో మెయిన్ రీజన్ వైట్ రైస్ అండి. వైట్ రైస్ అంటే ఓన్లీ రైస్ కాదు, ఇడ్లీ, దోశ, వడ, పూరి, అవి కూడా పూరి కాదండి, ఇడ్లీ, దోశ, రైస్ ఉంది, పప్పు రైస్, పోహా, వీటితోని ఇవన్నీ రైస్ పూరి అంటే ఇక అది కొద్దిగా కాంప్లికేటెడ్. మీరు మైదా పూరి తింటే వస్తుంది హోటల్లో. సో అదే మనం వీట్ పూరి తింటే ఏమైనా రాదు. బట్ ప్రాబ్లమ్ ఈజ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ ఆయిల్ ఫుడ్ కాబట్టి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల సో ఇప్పుడు అంటే మనకి డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. మీరు ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తే డైట్ ఫాలో కాకుండా ఎక్సర్సైజ్ చేస్తే ఏం ఉపయోగం ఉండదు. సో ఎక్సర్సైజ్ అంటే మనకి ఇప్పుడు 2 రకాల ఎక్సర్సైజ్ చేయాలి కంపల్సరీ. చాలామంది అంటే జస్ట్ వాకింగ్ చేసి సరిపోతుంది అనుకుంటారు. అది కాదు, రెసిస్టెంట్ ట్రైనింగ్ కూడా కాదు, స్ట్రెంత్ ట్రైనింగ్. సో మనకి ఏమవుతుందంటే ఇప్పుడు వాకింగ్ చేశారనుకోండి, ఓన్లీ మజిల్ ఫ్యాట్ లాస్ అవుతుంది. అదే రెసిస్టెంట్ ట్రైనింగ్ అనుకో మజిల్ ఉంటుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది. సో మనకి 2 ఉంటే బెటర్. అంటే డైలీ అవసరం లేదు, వారానికి ఒక 5 times వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేసి 3 times రెసిస్టెంట్ ట్రైనింగ్ చేస్తే సరిపోతుంది వారం. డైలీ కూడా అవసరం లేదు, యాజ్ పర్ మన గైడ్లైన్స్ ప్రకారం. అదే మీ ఇష్టం, ఎక్కువ చేస్తే చేయొచ్చు. ఎక్కువ చేసిన ఏంటంటే మనకి తొందరగా మెడిసిన్ తగ్గిపోతుంది. చాలామంది వాకింగ్ చేస్తున్నా, డైట్ చేస్తున్నా అయినా కంట్రోల్ కాలేదంటారు. అంటే వాళ్ళ డైట్ అనేది అన్న ఉండాలి, లేదా వాకింగ్ కూడా. వాకింగ్ అంటే జస్ట్ నడవడం కాదు, మీరు వాకింగ్ చేసేటప్పుడు మన హార్ట్ రేట్ అనేది 80-85% ఆఫ్ మ్యాక్సిమం హార్ట్ రేట్ రీచ్ కావాలి. సపోజ్ నేను 40 years ఉన్నాను అనుకోండి, నా మ్యాక్సిమం హార్ట్ రేట్ వచ్చి 180 అండి. 180లో నేను వాకింగ్ చేస్తే 160 వరకైనా రావాలి. అట్లా వస్తేనే మనం వాకింగ్ కరెక్ట్ చేస్తాం. ఈ ఫోన్లో మాట్లాడుకుంటూ గంటల నష్టం ఉండదు సార్. అదే అంతా ఎక్కువ ఎఫెక్టివ్ ఉండదు. మీకు ఫ్యాట్ బర్న్ కావాలి. ఏముండదు, 7:30కి వస్తారు. అది ఎట్లా 12 ఫోన్ చేసి ఫ్యాట్ బర్న్ కావాలంటే రిస్క్ కావాలి. పరిగెడుకునే తేనె నీళ్ళు, నిమ్మరసం నీళ్ళు తాగుతూ కొంచెం కుసమన అవుతాను వాస్తవం. తేనె అయితే మేము అడ్వైజ్ చేస్తాం. సో తేనెలో అయితే షుగర్ ఉండదు, ఫ్రక్టోజ్ ఉంటుంది. ఫ్రక్టోజ్ ఎక్కువ తీసుకుంటే ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతుంది. బెల్లం కూడా వేస్తాం. షుగర్ కానీ బెల్లం కానీ హనీ కానీ తీసుకోవాలి. అలా క్యాలరీస్ టిఫిన్ ప్లేస్లో మొలకెత్తిన గింజలు, క్యారెట్స్ ఇవన్నీ తీసుకుంటే అంటే మనం అడ్వైజ్ చేసేది ఎట్లా అంటే ఐడియల్ డైట్ ఉంటుంది. ఐడియల్ డైట్ అంటే మనకు 50% అనేది వెజిటబుల్స్ ఉంటాయి. ఇప్పుడు ప్లేట్ ఉంది అనుకోండి, ప్లేట్లో 50% వెజిటబుల్స్ ఉండాలి. సలాడ్స్, కీరా, క్యారెట్, క్యాప్సికమ్, టమాటో. తర్వాత ప్రోటీన్ తీసుకోవాలి 25%. ప్రోటీన్ అంటే మనం ఎక్కువ ఏమంటే నాన్ వెజ్ తీసుకుంటే పెరుగుతున్నా కానీ నాన్ వెజ్ అనేది యాక్చువల్గా మీరు ఎలా తినఅనేది ఇంపార్టెంట్. సపోజ్ మీరు బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నారు అనుకోండి, షుగర్ తగ్గుతుంది. మీరు ఆయిల్ ఆమ్లెట్ తీసుకున్నారు అనుకోండి, షుగర్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే క్యాలరీస్ ఎక్కువ అవుతాయి. సో చికెన్ కూడా అంతే, బాయిల్డ్ చికెన్ తీసుకోవాలి, బాయిల్డ్ ఫిష్ తీసుకోవాలి, పన్నీరు, దాల్స్, స్ప్రౌట్స్ ఇవన్నీ ప్రోటీన్ తీసుకోవాలి డైలీ ఎవ్రీ మీల్. సలాడ్స్ ప్రోటీన్ ఫీవర్లో కావాలి. సపోజ్ మీరు ఇడ్లీ తిన్నారు అనుకోండి, 4-5 ఇడ్లీస్ తిన్నారు అనుకోండి, దాని బదులు 2 ఇడ్లీస్ తినాలి. 2 ఇడ్లీస్ మిగతా 3 ఇడ్లీస్ బదులు వెజిటబుల్ తీసుకోవాలి. ఆఫ్ సలాడ్స్ తీసుకోవాలి, తర్వాత ప్రోటీన్ తీసుకోవాలి. 2 eggs తీసుకొని షుగర్లో 2 ఇడ్లీస్ అట్లా తీసుకుంటే షుగర్ పెరగదు, మీకు కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గుతుంది, అండ్ మీరు వెయిట్ కూడా పెరుగుతుంది. మిల్లెట్స్ తీసుకోవడం వల్ల అంటే మిల్లెట్స్ అనేది మనకు అమౌంట్ ఆఫ్ ఫుడ్ తగ్గుతుంది ఒకటి. బట్ ఓన్లీ ఐసోలేటెడ్ మిల్లెట్స్ తీసుకోవడం వల్ల కొందరు పెద్ద ఏం తగ్గట్లేదు, నేను చూసినంత వరకు. కొందరు తగ్గుతుంది. సో ఆల్రెడీ మేము బాగా రైస్ తిని ఇప్పుడు మిల్లెట్స్ తిన్న వాళ్ళకి మనకు కాంటెంట్ తగ్గుతుంది, క్యాలరీస్ తగ్గుతాయి కాబట్టి తగ్గుతుంది కొన్ని రోజుల వరకు. బట్ మాదేంటంటే ఓన్లీ మిల్లెట్స్ కాకుండా మిల్లెట్స్తో పాటు ఫైబర్ యాడ్ చేయాలి, ప్రోటీన్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మీకు ఐడియల్
బ్రౌన్ రైస్ అనేది కొత్త బ్రౌన్ రైస్ అంటే ఇప్పుడు మనకు వైట్ రైస్ అవాయిడ్ చేయని చెప్తాము. వైట్ రైస్ బదులు మీరు బ్రౌన్ రైస్ కానీ సింగిల్ పాలిష్ కానీ లో జిఏ రైస్ అని వచ్చింది. లో జిఏ అంటే డాక్టర్ రైస్ అది కూడా తీసుకోవచ్చు. దాని గ్లైసిమిక్ తక్కువ ఉంటుంది. బట్ ఎనీథింగ్ ఇస్ డిపెండెంట్ అమౌంట్. మీరు బ్రౌన్ రైస్ కూడా బాగా తీసుకుంటే చూడాలి. కాకరకాయ రసము సొరకాయ రసం కొత్తగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానివల్ల ఎంత పెద్ద అంటే మెయిన్గా అది 0 క్యాలరీస్. సో యూఆర్ రిప్లేసింగ్ సమ్ టీ విత్ 0 క్యాలరీస్ కాబట్టి క్యాలరీస్ తగ్గుతాయి. అంటే అది మీరు తీసుకుంటే అదే వీ డోంట్ నో వాట్ ఈస్ ద సైడ్ ఎఫెక్ట్ ఏమి వస్తాయని నాకు తెలియదు. మోస్ట్లీ ఎఫెక్ట్ ఏమి ఉండదు, బట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి మోస్ట్లీ క్యాన్సర్. ఈ డిపెండ్ ఆన్ ద పర్సన్ అండి. సపోజ్ ఇప్పుడు మీరున్నాను అనుకోండి, నేనున్నా అనుకోండి 40 నాకు డయాబెటీస్ వచ్చింది, నాకు వెయిట్ అనేది 100 kgs ఉంది అనుకోండి. నేను వెయిట్ లాస్ అయితే ఇనీషియల్గా డయాబెటీస్ అనేది మెడిసిన్స్లో కూడా కంట్రోల్ కావాలి. అదే నేను 60 kg నుండి నాకు వచ్చింది అనుకోండి, నాది వేరే రకం డయాబెటీస్ అని టైప్ 2 అనేది స్పెక్ట్రమ్ అన్నట్టు, ఒక సింగిల్ డిసీజ్ కాదు. సో మైల్డ్ టు సివియర్ ఉండదు, ఒబేసిటీ నుంచి లీన్ ఉండదు. లీన్ ఉన్న వాళ్ళకి కొద్దిగా మెడిసిన్స్ కంటిన్యూగా వాడాల్సి వస్తుంది. ఒబేస్ ఉండి తగ్గితే అప్పుడు డయాబెటీస్ అనేది వితౌట్ మెడిసిన్స్ కంట్రోల్ అయ్యే అవకాశం. సో నైట్ రొట్టెలలో జొన్న రొట్టె సద్ద రొట్టెలు లేదా ఇప్పుడు మన గోధుమ రొట్టెలు అనేది బాగుంటుంది. అట్లా ఏం చెప్పలేము. అంటే ఎక్కువ జోవర్ రోటీ అడ్వైజ్ చేస్తాను. జోవర్ ఎందుకు అంటే మీకు వీటిలో మనకు మైదా కలుస్తుంది, జోవర్లో అంతేం కలదు, బట్ అది మీరు బయట చేసుకుంటే కలుస్తుంది, ఇంట్లో చేసుకుంటే కలదు. సో కాబట్టి మీరు ప్రోటీన్ కంపల్సరీ కావాలి. జోవర్ ఒకటే తినాలి, ప్రోటీన్ తినాలి ప్లస్ ఫస్ట్ ఫైబర్ తీసుకోవాలి. తీసుకుంటే ఐడియల్. ఇంజక్షన్ అనేది షుగర్ లెవెల్ ఎంత ఏ రేంజ్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు అంటే అంటే ఇప్పుడు టైప్ 1 అయితే కంపల్సరీ ఇన్సులిన్ వాడాల్సి వస్తుంది. టైప్ 2లో మీకు మెడిసిన్స్ కంట్రోల్ లేకపోతే, అంటే మెడిసిన్స్ 3 మెడిసిన్స్ 4 మెడిసిన్స్ వాడినాక మీకు హెచ్బీ నుంచి టార్గెట్లో రాలేదు, 7 లోపు రాలేదు, 8 ఉన్నా కూడా ఒకసారి ఇన్సులిన్ వాడాలి. ఇన్సులిన్లో కూడా మన టైప్స్ ఉంటాయి. సింగిల్ టైం, 2 times, 4 times స్పెషల్ కూడా ఫైనల్ పంపు కూడా ఉంటుంది. దాన్ని పంపు ఉంటుంది. పంపులో మళ్ళీ బేసిక్ నుంచి అడ్వాన్స్ ఉంటుంది. స్మోకింగ్ వల్ల ఒకటేమో డయాబెటీస్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది, బికాస్ ఇట్ ప్రమోట్ ద ఇన్ఫ్లమేషన్ అనమాట. బాడీలో సైటోకైన్స్ అని ఎక్కువైతే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. సో దానివల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. డయాబెటీస్ అనేది ఎక్కువ అవుతుంది తొందరగా. మెడిసిన్ నుంచి ఇన్సులిన్ ఉంటుంది. ఆల్కహాల్లో సేమ్ ఉంటాయి. ఆల్కహాల్ డ్యామేజ్ ద ప్యాంక్రియాస్. సో దానివల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, దానివల్ల డయాబెటీస్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది. వన్ మోర్ థింగ్ ఈ స్మోకింగ్ వల్ల మనకి అదర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. లైక్ కార్డియోవాస్కులర్ ప్రాబ్లం ఎక్కువవుతుంది, కిడ్నీ ప్రాబ్లం ఎక్కువవుతుంది, రెటినోపతి, అన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ. సో అన్ని కాంప్లికేషన్స్ ఎక్కువవుతాయి. ఇప్పుడు ఆల్కహాల్ వల్ల కొద్దిగా అంటే తిప్పదు కానీ తక్కువ ఎఫెక్ట్ ఉంటాయి కంపేర్ టు స్మోకింగ్. కళ్ళు తీసుకున్న వాళ్ళ పరిస్థితి సేమ్ థింగ్. అంటే మీరు ఎంత అమౌంట్ తీసుకుంటే డైలీ ఒక గ్లాస్ తీసుకున్నారు, అది కూడా జెనెటిక్ ప్రకారం ఉంటుంది. కొందరికేమో బాగా ఎఫెక్ట్ అవుతుంది, కొందరికేమో అసలు ఎఫెక్ట్ కాదు. బట్ వాళ్ళ మెటబాలిజం డిఫరెంట్ ఉంటుంది. మెటబాలిజం బాగా మెటబలైజర్స్ ఉంటే వాళ్ళకి ఏమంత ఎఫెక్ట్ కాదు. స్లో మెటబాలిజర్స్ కానీ దానివల్ల వేరే ఫ్రీ రాడికల్స్ ఫామ్ అయినాయి అనుకోండి, అప్పుడు మనకు ప్రాబ్లమ్ వస్తుంది. అదే అండి మెయిన్గా ఇదంతా కాంప్లెక్స్. ఇది ఒక కాంప్లెక్స్. అంటే మనకు ఒబేసిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇది మెయిన్. ఇక్కడ నుంచి కొందరికేమో హార్ట్ ప్రాబ్లం వస్తుంది డైరెక్ట్, డయాబెటీస్ రాకుండా. కొందరికేమో డయాబెటీస్ వచ్చి తర్వాత హార్ట్ ప్రాబ్లం వస్తుంది. సో ఐదర్ ఐడియల్ ఫస్ట్ ఏదైనా వస్తుంది. కొందరికేమో మెయిన్గా ఒబేసిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇస్ మెయిన్. ఫస్ట్ ఏది ఎఫెక్ట్ అవుతుంది సార్ మామూలుగా షుగర్ వచ్చిన వాళ్ళు? అంటే కిడ్నీస్ లేదు, ఫస్ట్ మోస్ట్ కామన్ ఈస్ న్యూరోపతి, నరాలు ఎఫెక్ట్ అవుతాయి. ప్రీ డయాబెటీస్లో కూడా రావచ్చు. ఈవెన్ డయాబెటీస్ బార్డర్ లైన్లో ఉన్న న్యూరోపతి రావచ్చు. ఐస్ క్రీమ్ ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది సార్? మళ్ళీ ఐస్ క్రీమ్ అంటే ఇక మీరు తినడానికి పడుతుంటారు. మీరు డైలీ తింటే ఎలాగో యాడెడ్ షుగర్ ఉన్నాయి. ఈ షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్స్ అవన్నీ అవాయిడ్ చేయడం, క్యాలరీస్ యాడ్ అయితే ఉంటాయి. అండ్ ఇంకోటి షుగర్ ఫ్రీ ఉంటాయి కదా సబ్స్టిట్యూట్స్, సుక్రలీన్స్, అవి కూడా అంత సేఫ్ ఏం కాదు. జ్యూస్లలో కూడా ఇప్పుడు చెరుకు రసం కూడా సో ఇప్పుడు మనకి గర్భిణీ స్త్రీలకు 2 రకాలుగా రావచ్చు. ఎర్లీ డయాబెటీస్ అంటారు, అది 20 వారాల్లోకి వస్తుంది.
అది మనకి ఎర్లీ డయాబెటీస్ అనేది యూజువల్గా ఓవర్ డయాబెటీస్ అంటారు. అంటే అది పర్మనెంట్గా అవుతుంది. అంటే వాళ్ళకి ఇంతకుముందు ఉండేది అంటే టెస్ట్ చేయరు, కానీ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ టైం టెస్ట్ చేసిన బయటపడుతుంది. అది పర్మనెంట్ డయాబెటీస్. 20 weeks తర్వాత వచ్చేది జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ఆ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ఏంటంటే ఒక జెస్టేషన్ వరకు ఉంటే తర్వాత తగ్గిపోతుంది. బట్ 2 ప్రాబ్లమ్స్ వస్తాయి జెస్టేషనల్ డయాబెటీస్. ఒకటేమో పుట్టిన పిల్లలకి వెయిట్ ఎక్కువ రావచ్చు, తర్వాత ఫ్యూచర్లో డయాబెటిక్స్ అనేది ఎక్కువ పెరుగుతుంది. అంటే 5 years 10 years తర్వాత మళ్ళీ డయాబెటీస్ వచ్చిన లైక్ ప్రీఫైనల్ డయాబెటీస్ వచ్చే ముందు ప్రీఫైనల్ అయితే జెస్టేషనల్ డయాబెటీస్. సో జెస్టేషన్ డయాబెటీస్ ఉంటే ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ ప్రివెంట్ డయాబెటిక్ ఆన్సెట్. డైట్ ఫాలో అయితే వాళ్ళకి రావచ్చు, కానీ చాలా మంది ఫాలో. సరే ఈ రైస్ తినకుండా అయితే ఉండలేము, ఒక పూట అయితే తినొచ్చా? అదే అండి, తినే ముందు మీరు సలాడ్స్ తినండి, లేదా ప్రోటీన్ తీసుకొని చివరిలో రైస్ తీసుకోండి. ఫస్ట్ సలాడ్ సలాడ్ కానీ ప్రోటీన్ తీసుకొని సలాడ్ తింటే అంటే కీరా కూడా దొరకలేదని నేను చేయాలి. కీరా క్యారెట్ ప్రాబ్లమ్ ఈజ్ చాలా మంది ఏమనుకుంటారంటే ఓన్లీ రైస్ ఆపేస్తేనే షుగర్ తగ్గుతుంది అనుకుంటున్నారు, కానీ అది ఎడ్యుకేషన్ కావాలి పేషెంట్స్. అది మీకు ఆలోచన. సరే కీరా క్యారెట్ క్యారెట్ కూడా కీరా, క్యారెట్, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకోలీ, స్పినాచ్, లెట్యూస్ ఏదైనా బాయిల్డ్ కానీ రావాలి. లేదా పనిచేసే శక్తి అనేది అంటే ఇప్పుడు మీకు డయాబెటీస్ లేదనుకోండి, మెయిన్గా మనకు 2 రకాల ఫ్లూయిడ్స్ ఉన్నాయి. లోపల మెటబాల్ అనేది ఉంటాయి. గ్లూకోజ్ ఉంటుంది, గ్లూకోజ్ అని ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. అండ్ లిక్విడ్ మెటబాల్ ఉంటుంది, కీటోన్స్ ద్వారా మనకు ఎనర్జీ ఉంటుంది. ఇది మనకి ఏంటంటే మనం గ్లూకోజ్ వాళ్ళకు డయాబెటీస్ ఎందుకు వస్తుంటే వాళ్ళు పనిచేసినాకనే వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు. అర్థమైంది. షుగర్తో ఉన్న వాళ్ళు హ్యాండిక్యాప్లు ఉంటారు కదా సార్, వాళ్ళు నడవలేని స్థితిలో వెయిట్ లాస్ చేసుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? ఇక అది ఈ కండిషన్ కొద్దిగా డిఫరెంట్ కన్సర్న్. సో వాళ్ళకి ఏంటంటే ఇక మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది, డైట్ ఒకటి అడ్వైజ్ చేస్తాం. ఎక్సర్సైజ్ అంటే సపోజ్ ఇప్పుడు వాళ్ళ కాళ్ళకు ప్రాబ్లం ఉందనుకోండి, యూ అడ్వైజ్ ఎక్సర్సైజ్ విత్ హ్యాండ్స్ అండ్ అబ్డామిన్ అట్లా వాళ్ళకి ఏం కావాలంటే అది చేయొచ్చు. సో ఇదంటే డిపెండింగ్ ఆన్ ద పేషెంట్. కంప్లీట్లీ నడవలేనప్పుడు బెడ్ రిడన్ ఉంటే దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ కంట్రోలింగ్ షుగర్ అనేది. ఎందుకంటే బెడ్ రిడన్ అన్నప్పుడు ఎలాగో వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనం కంట్రోల్ చేసే షుగర్ అనేది ఫ్యూచర్ 15 years అది వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది. సో కంప్లీట్లీ బెడ్ రిడన్ ఉన్నారు, అసలు లైఫ్ స్పాన్ తక్కువ ఉందంటే వీ డోంట్ మరీ అగ్రెసివ్గా కంట్రోల్ కాకుండా లైట్గా కంట్రోల్ చేస్తాం, సిమ్టమ్స్ రాకుండా చూస్తాం. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు నైట్ జాబ్ చేసి మార్నింగ్ పంపు అట్లాంటి వాళ్ళకి షుగర్ లెవెల్ పెరిగే అవకాశం ఉంది. అంటే నార్మల్గా మనకి ఏమవుతుందంటే సర్కేడియన్ రిజం అంటారు. సర్కేడియన్ రిజం అంటే మనకు బయాలజికల్ లాగానే ఉంటుంది. మనం మార్నింగ్ 5 o'clock ఎందుకు చేస్తాము అనేది ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే మార్నింగ్ ఇన్సులిన్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. మిడ్ నైట్ ఆ తర్వాత 12 తర్వాత నుంచి 4 వరకు ఇన్సులిన్ లెవెల్ అనేది ఇన్సులిన్ సెన్సిటివ్ బాగా ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో చాలా మంది షుగర్ డౌన్ అనేది. సో ఈ నైట్ షిఫ్ట్ వర్కర్లకి, నైట్ డిజిట్ వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే నైట్ టైం ఇన్సులిన్ అనేది వాళ్ళకి ఇన్సులిన్ సెన్సిటివ్ తగ్గదు. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఈ నైట్ షిఫ్ట్ వర్కర్లకి జంక్ ఫుడ్ ఇవి ఎక్కువ ఉంటాయి. నైట్ ఎవరు అవుతారు జంక్ ఫుడ్, ఈ ఆల్కహాల్ అవి ఇవన్నీ ఉంటాయి. దీని ఆడడం వల్ల వాళ్ళకు డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్, కిడ్నీ డిసీజ్ అన్నీ ఎక్కువ వస్తాయి. సో నైట్ షిఫ్ట్ వర్కర్స్. సో అల్లం తినడం వల్ల కొంచెం తగ్గిపోతారు ఇక అన్ని ఫుడ్ రీప్లేస్మెంట్స్ అండి. అల్లము, గార్లిక్, ఆనియన్ అంటే వెదర్ అంటే మనకు కొన్ని స్టడీస్ ఉన్నాయి తగ్గిస్తాయని, బట్ అవి నిజంగా క్లినికల్గా బెనిఫిట్ ఉందా లేదని మనకు తెలియదు. యాడ్ చేయడంలో ఇబ్బంది ఏమి ఉంటుంది. అంటే మోటార్ సమస్య ఏంటంటే ఈ షుగర్ వచ్చిన వాళ్ళకు జామాకు అది చింతపండు తింటే తగ్గుతుంది అన్నట్టు ఉండేది, నిజమేనా? అది మనకు తెలియదు, వేరే చెప్పాలి. అంటే చాలా మంది అన్నారు, బట్ మనకి తెలియదు. ఎందుకంటే సైంటిఫిక్ అయితే చెప్పలేదు. అంటే మెయిన్లీ అక్కడ ఏముందంటే అంటే మనం తీసుకుంటే కొద్దిగా ఆకలి మీద ఉండదు, క్యాలరీస్ తగ్గిస్తాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే లేకుంటే నైట్ టైంలో ఎక్కువ అల్టిమేట్లీ మనకు కావాల్సింది ఎర్లీ డిన్నర్ అండి. సో ఎర్లీ డిన్నర్ అంటే 6కి లంచ్ చేస్తున్నారు సార్. 6 లంచ్ కాదు, 6కి డిన్నర్ కంప్లీట్ కావాలి. 6కి లంచ్ చేస్తున్నారు. సో నార్మల్ ఇంతకుముందు మనకు లైట్ మనకు కరెంట్ లేనప్పుడు మనం జస్ట్ సూర్యాస్తమయం ముందే మొత్తం అన్ని తినేసేది. అందుకే అప్పుడు డయాబెటీస్ తక్కువ ఉంది. ఇప్పుడు మనం 11 or 12 అవుతుంది. దానివల్ల మనకి సో
బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే ప్రాబ్లం లేదు, బట్ నైట్ ఎర్లీ డిన్నర్ చేయాలి. మీరు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి మధ్యాహ్నం 2కు తినేసి నైట్ 10 గంటలు తింటే ఎలాంటి ఎఫెక్ట్ ఉంది? సో వింటర్ పీరియడ్ తక్కువ ఉండాలి, ఈటింగ్ పీరియడ్ తక్కువ ఉండాలి, ఫాస్టింగ్ పీరియడ్ ఎక్కువ. సర్వేల ప్రకారం 80% ఉన్నారు సార్ ఇండియాలో. సర్వే ప్రకారం డయాబెటీస్ 80% ఏం లేదండి. యాక్చువల్గా ఆల్మోస్ట్ 10 crores పీపుల్ అంటే మనకు 10 crores పీపుల్ మీద డయాబెటీస్ ఉంది ప్రస్తుతానికి. ప్రీడియాబెటిస్ 20 crores పీపుల్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ 30 crores అంటే మేము 140 crores. 140 crores అంటే ఆల్మోస్ట్ లైక్ 10%, 10 to 15, 10 crores వేసుకుంటే ఆల్మోస్ట్ 14% అట్లా ఉంటారు. ఈ ఎస్టిమేషన్ ప్రకారం మేబీ ఎక్కువ ఉండాలి చెప్పలేదు. పాలు తీసుకోవడం వల్ల కూడా అందులో ఉన్న కొవ్వు వల్ల అంటే ఒకటి థియరీ ఉంది, అంటే పాల వల్ల టైప్ 1 డయాబెటీస్ వచ్చే ఛాన్స్ అని ఒకటి ఉంది. బట్ అది ఎంతవరకు ప్రూవ్ అనేది ఉండదు. అదర్ థింగ్ పాలు అనేది మీకు లైక్ ఫ్లూయిడ్ ఉంది, అంటే మీకు పాలు తీసుకున్న క్యాలరీస్ యాడ్ అవుతుంది. బట్ ఐ డోంట్ థింక్ మచ్ ఎఫెక్ట్ అవుతుంది. మీకు టీ కన్నా పాలు పెట్టారు. యాపిల్ వల్ల ఏం కాదు. మామూలుగా మనకి వైట్ అంటే ఓన్లీ వైట్ రైస్, సూజీ, మైదా ఈ ఫుడ్స్ వల్లనే మనకి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మీరు యాపిల్ తీసుకున్నారనుకోండి, యాపిల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. డైరెక్ట్ ఫ్రూట్స్లలో ఓన్లీ మ్యాంగో అవాయిడ్ చేయమని చెప్తాము, ఫ్రక్టోజ్ ఎక్కువ ఉంటుంది. మ్యాంగో, సీతాఫల్, సపోటా, గ్రేప్స్, బనానా అవాయిడ్ చేయాలి, కానీ చిన్న తినచ్చు. సో సీతాఫల్ అయితే ఎఫెక్టివ్, షుగర్ బాగా అది గ్రీన్ కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుందంట సార్. అది అంటే ఒకటి కేరళలో ఒక స్టడీ చేశారు 50 మంది మీద, జాక్ ఫ్రూట్ పౌడర్ మీద. దానివల్ల 0.2% తగ్గిందండి. అంటే బాగా సిగ్నిఫికెంట్ పెద్ద స్టడీ కూడా అయ్యారు, 0.2% తగ్గింది. సో జాక్ ఫ్రూట్ పౌడర్. జామకాయ పండు తినాలా మామూలు? ఏదైనా రైట్ ఫ్రూట్స్లో ప్రాబ్లం ఏంటంటే మనకు ఫ్రక్టోజ్ ఎక్కువ వస్తుంది. ఫ్రక్టోజ్ వల్ల ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి, అంటే యూరిక్ యాసిడ్ కూడా పెరుగుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ జామకాయలు తింటారు కదా సార్ ఫ్రూట్స్లో మార్నింగ్. మేమైతే ఓన్లీ అవి చెప్పాను కదా, అవే మిగతా ఏదైనా తీసుకుంటాం. అంటే జామకాయ అంటే కొందరికి వాళ్ళు నచ్చుతుంది తింటారు. ఫ్రూట్స్ తినాలంటే వాళ్ళు ఎక్కువ అదే ప్రిఫర్ చేస్తారు. ఫ్రూట్స్ అంటే మనకు మామూలు సలాడ్స్లో మీరు ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మార్నింగ్ ఓన్లీ సలాడ్స్, కీరా, క్యారెట్ కాకుండా దానిలో ఫ్రూట్స్ యాడ్ చేసుకుని తినడం ఇంకా చదువు కాకుండా తినకుండా తింటే బెటర్. ఆకుకూరలు అన్నీ తినచ్చు. అంటే మెయిన్గా మన ఆకుకూరలు తినేది ఫైబర్ కోసం. అంటే అన్నిటికీ రీజన్ ఒకటే అండి, జెండా. ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల డయాబెటీస్ వస్తుంది, బీపీ వస్తుంది. అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ వాళ్ళకి 2 వస్తాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తక్కువ వాళ్ళకి ఒకటే వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద డిపెండ్.